నమస్తే సార్. హాయ్. అయితే స్కిన్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇమ్యూనిటీ అన్నది నేను విన్నాను. అది ఎట్లా అంటే దీనికి నేను ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. అంటే లేమన్ నాలెడ్జ్‌లో. పింపుల్స్ వచ్చాయి లేకపోతే ఫేస్ అంతా ఇలా తయారైందంటే ఈ మధ్య కాలంలో ఆయిల్ ఫుడ్ లేకపోతే చికెన్ ఇలాంటివి తిన్నప్పుడు తెలిసిపోతాయి ఆటోమేటిక్‌గా. బట్ యాక్నే లేకపోతే పోర్ స్కిన్ గాని ఇంకా రకరకాల మీరన్నట్టు పిగ్మెంటేషన్స్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ హెల్త్‌ని రిఫ్లెక్ట్ చేస్తాయి. లోపల ఏదో బాడీలో ప్రాబ్లమ్ ఉంటే అన్నది నిజమేనా? మీ ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేయడానికి మనకు కామనెస్ట్ మనకేంటంటే గట్. హ్మ్. గట్ లైనింగ్ నుంచే కంప్లీట్ ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ అవుతుంది. మీరు తినే ఫుడ్‌లో గట్‌లో మనకెప్పుడు బ్యాక్టీరియా ఉంటాయి. హ్మ్. మనం అంతా హ్యూమన్ బాడీ అంతా కూడా బ్యాక్టీరియా ఉంటుంది మనకు. ఫంగస్ అండ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో, గట్ లైనింగ్ బ్రేక్ అయినప్పుడు, మనం చెత్త తిన్నప్పుడు, హ్మ్. అంటే జంక్ తిన్నప్పుడు, ప్రాసెస్ ఫుడ్ తిన్నప్పుడు, ఆ గట్‌లో నుంచి అబ్జార్ప్షన్ అంతా కూడా కాంప్రమైజ్ అవుతుంది. గట్ బ్యారియర్ దెబ్బతిన్నప్పుడు హ్మ్. ఖచ్చితంగా మీకు దట్ ఈస్ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ. మీరు ఇమ్యూనిటీ లో అవ్వంగానే హ్మ్. మన న్యాచురల్ బ్యాక్టీరియా కూడా మన మీద అటాక్ చేస్తాయి. ఓకే. మీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మీ అంటే మీ గోడ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మీ మీద బయట నుంచి అటాక్ రావదు. మీ మూమెంట్ గోడ వీక్ అవ్వగానే ఎవ్రీ విల్ జంప్ ఆన్ ద వాల్, బ్రేక్ ద వాల్. సో మీ బ్యాక్టీరియా అటాక్ చేస్తుందంటే దట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ గట్. మీరు ఇందా చెప్పినట్టు జంక్ ఫుడ్ తినగానే ఫుడ్కి ఎందుకు పింపుల్స్ రావాలి? అదే కదా! సో ఆ! ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు హ్మ్. మీ గట్ ఇమ్యూనిటీ బ్రేక్ అయ్యి హ్మ్. దాంతో అందుకనే హెల్దీ ఫుడ్ తిన్న వాళ్ళకి హెల్దీ స్కిన్ ఉంటుంది అనేది. ఓకే. గట్కి స్కిన్కి డైరెక్ట్ కనెక్షన్. హ్మ్. సో మీరు అందుకని ఇప్పుడు ఈ మధ్య మనం యాక్నే వచ్చినప్పుడు ఖచ్చితంగా టెల్ దెమ్ సమ్ డైటరీ రెస్ట్రిక్షన్స్. మీరు జంక్ తిని హెవీ చీజ్ తిన్నప్పుడు ఖచ్చితంగా మీకు నో మ్యాటర్ వాట్ ఎవర్ వి ట్రీట్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు గెట్ కరెక్టెడ్. మీరు దాన్ని కరెక్ట్ చేసుకొని కనుక మనం ట్రీట్మెంట్ చేస్తే మీ రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఓహ్! నైస్. అయితే సర్జరీస్ లేకుండా సార్ ఈ మధ్య కాలంలో స్కిన్ టైట్నింగ్ అంటే అప్‌లిఫ్టింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా! చాలా థెరపీస్ ఉన్నాయి. ఒకసారి వాటి గురించి కూడా చెప్తారా? సో సర్జరీస్ లేకుండా మనకు చేయగలిగే ప్రొసీజర్స్లో సింపుల్గా ఫేస్ హ్మ్. వర్క్ వచ్చేసరికి కొన్ని లేజర్ డివైజెస్ ఉన్నాయి. హ్మ్. తర్వాత ఎర్బియం యాగ్ అంటారు దాన్ని, ఎర్బియం గ్లాస్ అని. సో ఇవేంటంటే ఫ్రాక్షన్ లేజర్స్ మన స్కిన్ని కొలాజన్ స్టిమ్యులేట్ చేస్తాయి అవి హ్మ్. లేజర్స్తో పక్కన చేస్తే. స్కిన్ కొలాజన్ స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్కిన్ టర్న్ ఓవర్ రేట్ పెరిగి స్కిన్ మళ్ళీ న్యూ బ్లడ్ సప్లై పెరిగి న్యూ కొలాజన్ ఫామ్ అవుతుంది ఓకే. లేజర్ మిషన్స్తో. అది కాకుండా దేస్ ఎ డివైస్ కాల్డ్ హైఫూ అని అంటారు. హైఫూ ఏంటంటే అది హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అది స్కిన్లో సెకండ్ లేయర్. మన స్కిన్ కింద ఫేషియా ఉంటుంది అందరికి. ఆ ఫేషియన్ టైట్ చేస్తుంది అది అని హీట్. అది కూడా మన స్కిన్ మీద ఏం తెలియదు, అది ఒక ఎనర్జీ డెలివరీ చేస్తుంది అల్ట్రాసౌండ్ ఎనర్జీని. ఆ ఫేషియా హీట్ ఎక్కి ఫేషియా టైట్ అవ్వడం వల్ల స్కిన్ టైట్ అవుతుంది. అదొక టెక్నాలజీ. తర్వాత ఇంకొక టెక్నాలజీ ఫేస్ అని ఒక టెక్నాలజీ వచ్చింది. ఏం చేస్తుందంటే ఇది మనం ఫేస్లో చాలా మజిల్స్ ఉంటాయి మనకు. మనం మోస్ట్ కామన్ వాడే మజిల్స్ అంతా కూడా అరౌండ్ ద లిప్ వాడతాము. మనం కొన్నిసార్లు ఐస్ చుట్టూ మజిల్స్ వాడతాం తప్ప మనం ఇట్లా రకరకాల మెనూవర్స్ చేయం. అవును. డే టు డే ఎందుకు చేస్తాం మెనూవర్స్? హ్మ్. అన్లెస్ మీరు కమెడియన్ అయ్యి లేదంటే ఆర్టిస్ట్ అయితే తప్ప మీరు ఫేస్లో మజిల్స్ వాడరు. అవును. మ్యాక్సిమం స్మైల్ చేస్తాం రెండు మజిల్స్ని. సో ఫేస్ మజిల్స్ అన్నిటిని కూడా అది ఎక్సర్సైజ్ చేస్తుంది ఆ మిషన్. ఓకే. మజిల్స్ ఆటోమేటిక్గా టైట్ అయినప్పుడు మజిల్స్ పాటు ఫేషియా ఒకటి లిగమెంట్స్ టైట్ అయిపోతాయి. ఇది ఒక 3 months మీరు ఫేషియల్ యోగా చేస్తే వచ్చే రిజల్ట్ మనకు ఒక 30 minutesలోనే తీసుకురావచ్చు. అది ఓహ్! దాన్ని ఫేస్ అంటాం. సో ఈ 3 కాంబినేషన్ మజిల్ టైట్నింగ్, తర్వాత ఫేషియా టైట్నింగ్ విత్ హైఫూ అండ్ కొన్ని రకాల లేజర్ ప్రొసీజర్స్. ఈ కాంబినేషన్లో కనుక మనం కరెక్ట్గా చేస్తే చాలా వరకు సర్జికల్స్ లేకుండా మన ఫేస్ ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇది చెప్పిన తర్వాత 2 గుర్తొచ్చాయి నాకు. ఒక అమ్మాయి అంట ఒక 15 ఇయర్స్‌గా నవ్వట్లేదంట సార్. నవ్వితే ఎక్కడ లాఫింగ్ లైన్స్ వస్తున్నాయి. పడతాయని చెప్పేసి ఉంది అమ్మాయి జపాన్‌లో ఉంది. సో ఇది నిజమేనా? అంటే మనం ఎక్కువ యూజ్ చేయడం వల్లే మనకి ఈ లైన్స్ కానీ ఏర్పడతాయా? మజిల్స్ ఎక్స్ట్రెస్ యాక్షన్ వల్ల మనకు లైన్స్ పడతాయి తప్ప అసలు వాడకపోతే కూడా మజిల్ సైజ్ తగ్గిపోతుంది. అమ్మాయికి తెలియదంటే ఓహ్! మజిల్ అట్రోఫీ అయిపోతుంది. ఓకే. సో అమ్మాయి ఫేస్ ఇంకా కొన్ని రోజుల తర్వాత నవ్వాలనుకుని నవ్వలేదు. టైట్‌ని అయిపోతుందా? ఎందుకంటే మజిల్ స్టిఫ్ ఇప్పుడు అయిపోతుందా? మీరు మజిల్ వాడట్లేదు. ఆ! మీరు యాక్సిడెంట్ అయినప్పుడు చూడండి, మీరు లెగ్స్ని చూడండి ఎవరికైనా. ఆ! వాడు ఒక 4-5 months మీరు హాస్పిటల్లో ఉంటే ఆ లెగ్ అంతా చిన్నగా అయిపోతుంది. ఎందుకు? ఓకే. మీరు మజిల్ వాడట్లేదు కాబట్టి. ఓహ్! దాన్ని డిస్యూజ్ అట్రోఫీ అంటాం దాన్ని. ఓకే. మీరు
మీరు మజిల్ మీ జిమ్లో చూడండి, మీరు బైసెప్ చేసినప్పుడు వాడు మీరు ఫోకస్ అంటుంటాడు. ఎందుకంటే మీ బ్రెయిన్కి ఆ మజిల్కి నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో మీరు చూసుకొని దాన్ని పంప్ చేసినప్పుడే పంప్ అవుతుంది. మీరు ఏమి చేయలేదు అనుకోండి, మజిల్ డెడ్ అయిపోతుంది. అది జనరల్గా ఎక్సర్సైజ్ చేయమడు. ఆ అమ్మాయి ఫేస్ మజిల్స్ వాడకపోతే ఒక లాఫింగ్ క్లైన్ కోసం వదిలేసుకుంటే మిగతా ఫేస్ అంతా డెడ్ అయిపోతుంది. అంటే మిగతా మజిల్స్ అన్ని కూడా అట్రోఫీ అయిపోయి ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఇప్పుడు డెడ్ బాడీ ఉంది, డెడ్ బాడీ కూడా స్మైల్ చేయదు. అది యంగ్ అంటాం మనం దాన్ని. డెడ్ బాడీలా ఉండాల్సిన అవసరం లేదు. మనం యూఆర్ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ హ్యావ్ ఎ హెల్తీ ఎక్స్ప్రెషన్స్. నాట్ అంత నవ్వుతే లైన్స్ పడతాయి, ప్రెగ్నెన్సీ అయితే స్ట్రెచెస్ వస్తాయి, ఇలాంటివి అనేది మనం దే ఆర్ నాట్ రికమెండెడ్. మనం హెల్త్ ప్రికాషన్స్ తీసుకోవచ్చు, కానీ ఆ పిచ్చి అనేది మన హ్యూమన్ ప్రాసెస్ని చేంజ్ చేయకూడదు. అవును, మరి రోబోలాగా బతకలేం కదా.